మెన్ లో చాలా మంది సీక్రెట్ గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఏజ్ చూస్తే యంగ్, పర్ఫార్మెన్స్ ఏమో వీక్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ప్రాపర్గా ఎరెక్షన్ రాకపోవడం లేదా అది మెయింటైన్ అవ్వకపోవడం. ఇది చాలా మంది కామన్గా మారింది కానీ చాలా మంది బయటికి చెప్పుకోరు. మెయిన్ రీజన్స్ స్ట్రెస్, నైట్ షిఫ్ట్స్, ఫోన్ అడిక్షన్, జంక్ ఫుడ్ తినడము, యాంగ్జైటీ, పూర్ స్లీప్, డయాబెటీస్, బీపీ ఉండడము లేదా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉండడము, ఒబేసిటీ ఉండడము, ఎక్సర్సైజ్ చేయలేకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఇవన్నీ టెస్టోస్టెరాన్ని డౌన్ చేస్తాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఫాలో అవ్వాల్సినవి న్యాచురల్ 8 hours ఆఫ్ స్లీప్, అది కూడా సౌండ్ స్లీప్ ఇంపార్టెంట్. డైట్లో మైక్రో న్యూట్రియంట్స్తో ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మనకు ఏ విధమైన స్ట్రెస్ అయితే వస్తుందో దానికి సంబంధించినవన్నీ దూరంగా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఎక్కువసేపు వాడడం కావచ్చు, లేట్ నైట్స్ పడుకోవడం కావచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఇలాంటివన్నింటినీ మెయింటైన్ చేయండి. హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్గా అవుతే బాడీ ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. టాబ్లెట్స్ వేసుకొని ఎరెక్షన్ని టెంపరీగా మెయింటైన్ చేద్దాం అనుకోకు. దీన్ని రూట్ కాజ్ నుండి ఫిక్స్ చేయాలి. ఎంబారస్మెంట్ వద్దు, హెల్త్ ఇంపార్టెంట్. షేర్ దిస్ రీల్ టు స్ప్రెడ్ అవేర్నెస్.